పరిశుద్ధ జనం, వారి కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు. అప్పటికే జరగాల్సింది జరిగిపోయింది. అధికారం ఎవరి చేతికి ఇవ్వబడకూడదో వారి చేతికి వెళ్ళిపోయింది అధికారం. వాడు ఇష్టం వచ్చినట్టు చేసేస్తున్నాడు, వాడు ఇష్టానుసారంగా చేస్తున్నాడు. ఏదేమైనప్పటికీ చివరకు తెలుసుకున్నారు, మేము ఎవరినైతే పొడిచామో, ఎవరినైతే సిలువకు అప్పగించామో ఆయనే మెస్సియా అని. దేవునికి స్తోత్ర. ఆయనే మెస్సియా అని ఒప్పుకుంటారు. ఆ రోజు కొరకు యేసయ్య ఎదురు చూస్తున్నాడు. ఖచ్చితంగా అది కూడా జరిగి తీరుతుంది. ఆ మీదట ఈ లోకము అంతమవుతుంది, యుగాంతం. ఇప్పటి వరకు దానియేలు చూసుకుంటూ వచ్చిన దర్శనాలు ఉన్నాయి చూసారా, అవన్నీ కూడా ముగించబడతాయి, అవన్నీ నెరవేరిపోతాయి. వాటి నెరవేర్పు కొరకు భూమి, ఆకాశం, సముద్రం, ప్రకృతి అంతా కూడా ఎదురు చూచుచున్నది.